పేద బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయక నిధి నుంచి వచ్చిన చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించారు. మొత్తం 3,06,000 విలువ గల 8 చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో అందించారు. ఇప్పటి వరకు మొత్తం 1,10,00,000కు పైగా విలువైన చెక్కులను అందించినట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ సహాయకం కోసం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, ఆసుపత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయక నిధి నుంచి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈరోజు ఒక్కరోజే 3,06,500 రూపాయల చెక్కుల్ని తీసుకురప్పడం, బాధితులకి పాపం ఎవరైతే ఆరోగ్యం బాగాలేకుండానో వారికి అందజేయడం చాలా మనసుకి తృప్తి ఇస్తూ ఉన్నది. ఇప్పటి వరకు మన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ద్వారా దాదాపుగా 1,15,00,000 రూపాయలకు పైగా చెక్కులు అందజేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా గరీబోళ్ళు, పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు, అగ్రవర్ణాలలో పేదలు ఎవరు కూడా మీకు హాస్పిటల్లో, దవాఖానాలో ఏ చిన్న ఖర్చు అయినా కూడా మా క్యాంపు కార్యాలయానికి బిల్లులని దయచేసి తీసుకొచ్చి అందజేయండి. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మాట్లాడి, చీఫ్ మినిస్టర్ గారి, సీఎం గారి ఆఫీస్తో మాట్లాడి మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తప్పకుండా సహాయం చేపించే ప్రయత్నం చేస్తాము. నా గురించి మీకు తెలుసు, నేను గరీబోళ్ళకి సేవ చేయడానికే రాజకీయాలకి వచ్చిన, మీకు సేవ చేయడమే పనిగా పెట్టుకున్నా. ఆదిలాబాద్లో ప్రజలు నన్ను ఆశీర్వాదం పెట్టిండ్రు. నేను ఓడిపోయినా కూడా ఏ రోజు ఇంట్లో కూర్చోలేదు. నేను ఓడిపోయినా కూడా నాకేం బాధ లేదు. మీరు ప్రజలు మీకు సేవ చేయాలా, నిరంతరం మీకు అందుబాటులో ఉండాలా. ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, 500 రూపాయలకే సిలిండర్ కానీ, బస్సులలో ఉచిత ప్రయాణం కానీ, సన్న బియ్యం కానీ, ఏదైనా కానీ, మీకు రైతు రుణమాఫీ కానీ, ఇంకా ఏదైనా కానీ మీకు సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చిన. మీకు తప్పకుండా సేవ చేస్తా. ఆదిలాబాదు ప్రజలకి నేను గెలిచినా ఓడినా వచ్చే 30 నుంచి 35 సంవత్సరాలు మీకు తోడుగా ఉంటానని నేను మాట ఇస్తున్నా.